సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గిరిజన తాండాలకు వెళ్లేందుకు బీటీ రోడ్లు లేక ప్రతి ఏటా వానాకాలంలో తాండావాసులు ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సైతం రాకపోకలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గిరిజనులు తమ ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రోడ్లపై దృష్టి సాధించకపోవడంతో తాండావాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ తండావాసులకు రోడ్డు సౌకర్యం లేక కష్టాలు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువులు తెచ్చుకోవడానికి, వైద్య సహాయం కోసం వెళ్లడానికి ఇబ్బంది పడుతున్నారు. హెల్త్ ఎమర్జెన్సీ టైంలో వెళ్లేందుకు దారి మరింత కష్టంగా మారుతుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో తండాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. వ్యాపారాలు, విద్య, వైద్యం వంటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు గిరిజనులు. నాగలగిద్ద మండలంలోని మున్యానాయక్ తండాలో ఇటీవల గర్భిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. కుటుంబ సభ్యులు 108కి ఫోన్ చేశారు. అయినా రోడ్డు సౌకర్యం బాగలేకపోవడంతో 108 తండాలోకి వెళ్లలేదు. దీనితో ఆమె కుటుంబ సభ్యులు గర్భిణీని వీపు మీద 2 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లారు. సుమారు గంట పాటు ఆమె నరక యాతన అనుభవించింది. ఆమెను హాస్పిటల్కు తీసుకుని వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఆ గర్భిణి. తర్వాత అంబులెన్స్లో నారాయణఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొన్నాళ్లుగా తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదంటున్నారు తండావాసులు. రోడ్డు సౌకర్యం లేక ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. రోడ్డు సౌకర్యం కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు తండావాసులు. గత 50 సంవత్సరాల నుంచి మా తాతల కాలం నుంచి శేరి తాండా అనే గ్రామానికి రోడ్ అనేది లేదు. తాండా పరిస్థితులు ఎట్లున్నాయంటే గత 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులు ఎటువంటి మార్పు అనేది రాలేదు. వాగుల నుంచి ఒక చిన్న రవాణా సంస్థ అనేది రోడ్డు నిర్మాణం కొరకు నిర్మిస్తే తాండావాసులు, గ్రామ ప్రజలు అందరూ ఆనందిస్తారని నా యొక్క విజ్ఞప్తి. అది నమ్మకు డెలివరీ అయింది. నిన్న చాలా వర్షం పడ్డది. వెళ్ళడానికి రోడ్ లేక అంబులెన్స్కి కాల్ చేస్తే అంబులెన్స్ గుర్సింగ్ తండా వరకే ఆగింది. వెళ్ళడానికి చాలా ఇబ్బంది అయింది. సగం దారిలోనే ఆమెకు డెలివరీ అయిపోయింది. అయితే తనకి అతని భర్త మరియు వచ్చిన డాక్టర్ వాళ్ళిద్దరు ఎత్తుకొని వెళ్ళిర్రు గుర్సింగ్ తండ కల్లా. వెళ్ళడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. దయచేసి రోడ్లు మాత్రం వేపించండి. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు దాటుతున్న గిరిజన గ్రామాల్లో రోడ్డు సౌకర్యాలు లేక నరకయాతన అనుభవిస్తున్నామంటున్నారు గ్రామస్తులు. నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి కాలినడకన వెళ్లవలసిన పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. పిల్లలు ఉండేని, పెద్దలు ఉండేని, వయసు వాళ్ళు ఉండేని, ఎవరు ఉండేనా సరే ఆగు దాటి ఇంత ఆగు వచ్చినా ఆగులోకి వెళ్ళి మేము పిల్లలని ముసలోని ఎత్తుకొని ఊరికి పోవాలి. మాకు ఓటేయండి, మీకు రోడ్ చేస్తాం, మీకు స్కూల్ చేస్తాము, మీకు అది చేస్తాం అంటారు. ఒక్క పని చేయరు సారు. ఒక దవాఖానా లేదు. ఈడికెళ్ళి ఆడికి నడుచుకుంటూ పోవాలి బురదలకి వెళ్ళి. ఇక మాకు రోడ్ కావాలి, స్కూల్ కావాలి. మాకు రోడ్ లేదు. నిన్న డెలివరీ అయింది. చాలా తవ బాగలేక చాలా ఇబ్బందితో మేము ఇది అయినాము. మాకు ఎక్కడ పోవాలంటే కూడా దారి లేకుండా చాలా ఇది అవుతుంది. మాకు 10 సంవత్సరం నుంచి మేము అట్లనే దరఖాస్తు పెట్టుకుంటూ వస్తున్నాము. కానీ ఒకసారి కూడా మాకు సహకారం చేయలేరు. చాలా అంటే చాలా కష్టం ఉంటుంది. మాకు ఊరికి పోవాలని నడుచుకుంటూ పోవాలి. బండికి రావాలంటే టైంకి అంబులెన్స్ రాదు. ఏమైనా అయితే కష్టమే. మనిషికి ఎత్తుకొని పోవాలి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ తండాలకు వెంటనే రోడ్లు వేయాలని కోరుతున్నారు. సమస్యలు గుర్తించి పరిష్కారం చూపేలా ప్రభుత్వం చొరవ తీసుకోవాలంటున్నారు గిరిజనులు.